హలో అండి, వీణావాదిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 7th క్లాస్ సోషల్ స్టడీస్ మొఘల్ సామ్రాజ్యం పార్ట్ 1 ఆల్రెడీ సెండ్ చేశాను. ఇది పార్ట్ 2 అండి. రాజా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ గొప్ప గాయకుడు మరియు కవి. అహ్మద్నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ. మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ కూడా తన జీవితకాలమంతా అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించాడు. జహంగీర్ అక్బర్ వారసుడైన సలీం జహంగీర్ ప్రపంచ విజేత తన బిరుదు. సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం స్థానిక వ్యాపార వాణిజ్య పన్నులను ప్రవేశపెట్టాడు. పక్షులు, మొక్కలు, జంతువులను నిశితంగా పరిశీలిస్తూ వాటికి సంబంధించిన విలువైన అంశాలను ఇతను సాధికారికంగా చెప్పగలిగేవాడు. ఈయనకు పక్షులంటే ప్రేమ. తన పాలన చివరి కాలంలో అనారోగ్యానికి గురి కావడం వలన అతని భార్య నూర్జహాన్ పరిపాలన వ్యవహారాలను చూసుకుంది. షాజహాన్ జహంగీర్ కుమారుడు. ఇతన్ని ఖుర్రం అని కూడా పిలుస్తారు. మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది ఇతని టైంలో. ఇతని పాలనా కాలంలో నిర్మించిన ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని జామీ మసీద్ అంటే ముత్యాల మసీద్, ఎర్రకోట వంటి గొప్ప స్మారక కట్టడాలు బాగా గుర్తుండిపోతాయి. దక్కన్ రాజ్యాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్లను జయించాడు. క్రీస్తకం 1658లో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై వివాదం ఏర్పడింది. చివరకు అతని కుమారుడైన ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఔరంగజేబ్ 1658-1707 ఇతని షాజహాన్ యొక్క చిన్న కుమారుడు. ముస్లిం మతాచారముల పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉండి ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపేవాడు. భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతోనే తన ఖర్చులను అంటే ఆహారము, దుస్తులు భరించేవాడు. అతను పరమత సహనం పాటించలేదు. అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, శివాజీ వంటి వారు తిరుగుబాట్లు చేశారు. వీరిలో శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించడంలో విజయవంతమయ్యాడు. శివాజీ మరణం తర్వాత ఔరంగజేబ్ దక్కన్పై దండెత్తాడు. ఔరంగజేబ్ క్రీస్తకం 1685లో బీజాపూర్, క్రీస్తకం 1687లో గోల్కొండను జయించాడు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవనం. పరిపాలన. మొఘలులది కేంద్రీకృత పరిపాలన. చక్రవర్తికి అన్ని అధికారాలు ఉండేవి. అతనికి పరిపాలనలో మంత్రిమండలి సహాయపడేది. అక్బర్ అనేక పరిపాలన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. అతను తన విస్తారమైన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించాడు. ప్రతి సుబాకు ఒక సుబేదార్ని నియమించాడు. సుబాలు అనేవి మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. సుబాలను సర్కార్లుగా విభజించాడు. సర్కార్లను పరగణాలుగా విభజించాడు. ఈ విధానాన్ని తర్వాత మొఘల్ రాజులు కొనసాగించారు. అక్బర్ భూమిని సర్వే చేయించి పండించిన పంట ప్రకారం శిస్తు అంటే పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. భూమిని 4 రకాలుగా విభజించి 1/3వ వంతును పంటను పన్నుగా వసూలు చేశాడు. అక్బర్ పాలనలో షేర్షా పరిపాలన ముద్ర కొంతవరకు ప్రస్ఫుటమవుతుంది. మున్షబ్దారీ వ్యవస్థ. సైనిక విధానంలో అక్బర్ మున్షబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మున్షబ్దార్ అనే పదం మున్షబ్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. మున్షబ్ అంటే హోదా లేదా ర్యాంకు. ఇది ర్యాంకు, జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి మొఘలులకు ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి. 10 నుంచి 10,000 మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిలు మున్షబ్దారులు ఉండేవారు. ఇతర పాలకులతో మొఘలుల సంబంధాలంటే రాజపుత్రులతో ఎక్కువగా ఉండేది. రాజపుత్రులలోని సిసోడియా వంశస్థులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు. అక్బర్ కాలంలో రాజపుత్రులు, సిక్కులు, ఇతర పరిపాలకులతో ఉన్న సంబంధాలు షాజహాన్ కాలంలో క్షీణించడం ప్రారంభమయ్యాయి. ఔరంగజేబ్ కాలంలో ఈ సంబంధాలు అత్యంత క్షీణ దశకు చేరాయి. ఔరంగజేబ్ మరణానంతరము సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యింది. సాంఘిక జీవనం. మతం. మొఘలులు సున్నీ మతస్థులు. అక్బర్ మత సహనాన్ని పాటించాడు. హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నును రద్దు చేశాడు. ఔరంగజేబ్ షరియత్ లేదా ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ముతావాషిబ్ అనే మతాధికారులను నియమించాడు. జిజియా పన్ను. ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి, సైన్యంలో చేరడానికి, మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్నును జిజియా పన్ను అంటారు. బానిస వంశ స్థాపకుడైన ఇతను ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని మొదటగా ప్రవేశపెట్టాడు. యాత్రికుల పన్ను. ఈ పన్ను ముస్లిం చక్రవర్తులు మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్ను. అక్బర్ క్రీస్తకం 1575లో
ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. క్రీస్తకం 1582లో దీన్ హీ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించాడు. దీన్ హీ ఇలాహీ అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థం. విభిన్న మతాల మధ్య శాంతియుత సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది. దీన్ హీ ఇలాహీ మతంలో 18 మంది మాత్రమే చేరారు. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది. ఆర్థిక జీవనం. వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి. మొఘలులచే నియమించబడిన ప్రజా పనుల విభాగం ఈ సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను రూపొందించింది. వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది. నాణేలు. సూర్ వంశానికి చెందిన షేర్షా సూర్ తన స్వల్ప పాలనలో ప్రవేశపెట్టిన రూపాయి వెండి నాణం మరియు దామ్ రాగి నాణెంలను మొఘలులు కొనసాగించారు. అక్బర్ కాలంలో దామ్ అనే నాణెం అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉండేది. వ్యవసాయము. గోధుమ, వరి, బార్లీ వంటి ఆహార పంటలతో పాటుగా నగదు పంటలైన పత్తి, గంజాయి, నీలిమందు కూడా పండించారు. వ్యాపార పంటలైన మొక్కజొన్న, పొగాకు పంటలు కూడా రైతులు విస్తృతంగా పండించడం ప్రారంభించారు. జప్తు. మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగింది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన. రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడింది. రైతులకు అనుకూలంగా రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్కు 2 దశాబ్దాల కాలం పట్టింది. క్రీస్తకం 1580లో గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి, ధరల హెచ్చుతగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించాడు. వివిధ పంటలు, వాటి ధరలు సగటున లెక్కగట్టి ఉత్పత్తిలో 1/3వ వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు. ఈ శిస్తును దామ్లలో చెల్లించాలి. ఈ విధానాన్ని జప్తు పద్ధతి అంటారు. కళలు మరియు వాస్తుశిల్పం. కట్టడాలలో పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. నీరు ప్రవహించే ఫౌంటైన్లను విస్తృతంగా నిర్మించారు. ఫతేపూర్ సిక్రీ. చిత్తోర్ మరియు రణతంబూర్ మీద సైనిక విజయాల తరువాత అక్బర్ తన మత గురువు షేక్ సలీం చిస్తీ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. అందుకోసం ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి ఫతేబాద్ అని పేరు పెట్టాడు. ఫతే అనగా విజయం అనే అర్థం. తర్వాత కాలంలో ఇది ఫతేపూర్ సిక్రీగా. భారతదేశంలో మొఘలు నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాల్లో ఫతేపూర్ సిక్రీ ఒకటి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.